హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఢిల్లీలో చలి తగ్గిపోయిందనమాట. సో అలా మార్నింగ్ వాకింగ్ చేద్దాం అనేసి ఇంటి దగ్గర పార్క్ ఉంటే ఆ పార్క్ వచ్చాను అనమాట. ఇక్కడ గేట్ దగ్గర ఎవరో పిల్లలకి ఎక్సర్సైజ్ నేర్పిస్తున్నాడు ఒక అతను. ఈ చెట్లు చూసారు అసలు ఎంత బాగున్నాయో. చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి కానీ పూలు చిన్న చిన్నవి భలే ఉన్నాయి కదా, చిట్టి చామంతుల్లాగా. ఇవి చామంతుల్లా ఉన్నాయి కానీ చామంతులు కాదనమాట. సో ఏంటో మరి పేరు మీకు తెలిస్తే చెప్పండి. 2 నెలల క్రితం వచ్చినప్పుడు అప్పుడే నాటారు, చాలా చిన్న చిన్న చెట్లు అవి అనమాట. అప్పుడే నాటారు. ఈ చలికాలం బయటికి రావడమే కష్టం, ఇంకా వాకింగ్కి ఏం వస్తాం అనేసి అసలు ఇటు సైడే రావట్లేదు. ఇప్పుడు వస్తే సడన్గా అసలు చాలా పెద్ద అయిపోయి బాగా పూలు కూడా పూసేసాయి, చాలా బాగున్నాయి చూడడానికి. అప్పుడే ఎవరో ఎక్సర్సైజ్ కూడా చేసేస్తున్నారు. ఈ చెట్ల మధ్యలో బంతిపూలు కూడా నాటారు. అవన్నీ వచ్చేసి బంతిపూల చెట్లు అనమాట. బంతిపూల చెట్లు చాలా చోటే నాటారు ఈ పార్కులో, అక్కడక్కడ చాలానే ఉన్నాయి. ఈ సీజన్లో బంతిపూలు బాగా కాస్తాయి అనుకుంటా. ఎక్కడ చూసినా అందరిళ్ళ ముందు కూడా అవే ఉన్నాయి. ఇవి చూసారా భలే ఉన్నాయి కదా ఈ పూలు. ఇవి బంతిపూలు కాదు, చామంతులు కాదు, కానీ చాలా బాగున్నాయి. అదే కలర్లో సేమ్ అంతే అందంగా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి పార్క్ మధ్యలో కట్టారు, చూడడానికి బాగుంది కదా. బెంచెస్ అవన్నీ పెట్టే దాని చుట్టూరు కూడా పూలు. ఈ పూలు ఇక్కడ కూడా ఉన్నాయి. అసలుకి నిజంగా నాకు ఈ పూలు మాత్రం భలే నచ్చాయి అనమాట. అందుకే ఎక్కువ వీడియో ఈ పూలనే తీశాను నేను. చాలా బాగున్నాయి. మార్నింగ్ ఇలాంటి పూలు, ఇలాంటి పచ్చదనం చూస్తే అదే కళ్ళకి సగం ఎక్సైజ్. సో పాజిటివ్ వైబ్స్ అనమాట. మనకంటూ మనం సపరేట్గా ప్రైవసీ ప్లేస్ కావాలనుకుంటే ఇలా చక్కగా వచ్చేసి మనం హ్యాపీగా తిరిగేసి చక్కగా మనకు కావాల్సినంతసేపు కూర్చొని అలా పూలు చెట్లు చూసుకొని వెళ్ళొచ్చు. సూర్యుడు వచ్చేసాడు ఉదయాన్నే. ఎండ వస్తుంది కాబట్టి కొంచెం, అంటే చలికాలం తగ్గిపోయి ఇంకా ఎండాకాలం వస్తుంది కాబట్టి వచ్చాడు. లేకపోతే అసలు కనిపించేవాడు కాదు సూర్యుడు. ఆవిడెవరో ఎక్సర్సైజ్ కూడా చేసేస్తుంది అప్పుడే సూర్యుడి దగ్గర. నమస్కారాలు. సో ఇలా మనం ముందుకు వెళ్తూ ఉందాము. పెద్ద పార్కు నిజంగా. మేము దీని పేరెంత తెలియక మేము పెద్ద పార్క్ అనుకుంటాము. పెద్ద పెద్ద చెట్లు, పూలు సగం ఇవి చూడడానికే వస్తుంటాను. రకరకాల పూలు చెట్లు నాటుతూనే ఉంటారు ఎప్పటికప్పుడు సీజన్ బట్టి. ఎప్పుడు పని అయిపోయినా కానీ వచ్చి కూర్చుంటాను, వాకింగ్ అనే కాదు. చాలా బాగుంటుంది ఇక్కడ ప్రశాంతంగా. అది వచ్చేసి రావి చెట్టు. రావి చెట్టుకి ఊడలు ఉన్నాయి. నాకు అవి చూడంగానే మా ఊర్లో మర్రి చెట్టుకి ఊడలు గుర్తొచ్చాయన్నమాట. మీరు ఎప్పుడైనా మర్రి చెట్టు ఊడలు ఊగారా? నా చిన్నప్పుడు ఊగేవాళ్ళం ఊరికి వెళ్ళినప్పుడల్లా. సో కాకపోతే దీనికి ఏంటో చిన్న చిన్న ఊడలే ఉన్నాయి. రావి చెట్టుకి ఎక్కువ రావేమో పెద్ద పెద్ద ఊడలు. ఇక్కడ ఏదో కట్టారు చిన్నగా. సడన్గా చూసి నిజంగా ఎవరో అనుకున్నాను ఏంటో సడన్గా అనేసి. కానీ లోపల ఎవరో పాపం ఒక ఆవిడ మెడిటేషన్ చేసుకుంటుంది. ఈ చెట్లు భలే ఉన్నాయి కదా. ఏదో చిన్న సైజు అడవిలాగా దగ్గర నాటేసరికి ఆ పెద్ద పెద్ద ఆకులతోటి చిన్న సైజు అడవిలాగా అనిపించింది. నేను ఈ వీడియోలు చూసుకుంటూ నిదానంగా నడుచుకుంటూ వస్తున్నాను. ఈ ముసలోళ్ళు ఎవరో నన్ను దాటేస్తున్నారు. ఈ వయసులో కూడా చక్కగా ఈ టైంలో వచ్చేసి వాకింగ్ చేసుకుంటున్నారు. అందుకే అంత గట్టిగా నడుస్తున్నారు, గట్టిగా ఉన్నట్టున్నారు. అందరూ నన్ను దాటేస్తున్నారు అనమాట. సో మనకు ఈరోజు ఏదో మీకు ఈ పార్కు చూపిద్దామని నేను వీడియో తీసుకుంటూ నిదానంగా నడుస్తున్నాను. ఈ పూలు అసలు దూరం నుంచి చూసి మల్లెపూలేమో అనుకున్నాను ఈ సీజన్లో ఏంటా అని. కానీ మల్లెపూలు కాదు, ఏంటో తెల్లగా ఉన్నాయి. కానీ ఏంటో మరి ఈ గుంత చూసుకోపోయి పడబోయాను. ఇంకా నయం చూసుకున్నాను కాబట్టి సరిపోయింది. కొంచెంసేపు అలా వచ్చి కూర్చుందాం, 2 రౌండ్లు తిరిగేసి అలా బెంచ్ దగ్గర సూర్యుడికి ఎదురుగా కూర్చుందామని ఇక్కడ కూర్చున్నాను అనమాట బెంచ్ దగ్గర. సూర్యుడు చూడండి అసలు ఎంత బాగున్నాడు కదా, చాలా పెద్దగా కనిపిస్తున్నాడు ఈ యాంగిల్లో నుంచి. ఆ సూర్యుడు వెలుక్కి ఎండిపోయిన చెట్టు కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఆకు ఒక్కటి లేదు, అయినా కానీ ఎంత బాగుందో. ఇదే అనమాట మా పార్కు. నా బెంచ్ పక్కనే పూలు కూడా ఉన్నాయి. అసలుకి పొలాల్లో కూర్చున్నట్టు ఉంది నాకైతే. అసలు ఇదంటే అసలు సూపర్ ఉంది కదా అసలు నిజంగా. ఆ సూర్యుడు వెలుగుకి ఆ గడ్డి చూడండి అసలు ఎలా మెరిసిపోతుందో. ఇదే మా పెద్ద పార్కు, మొత్తం ఇదే అనమాట. చాలా బాగుంటుంది పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఆడుకోవడానికి. ఈవినింగ్ అయితే ఇంకా ఉంటారు. చాలా బాగుంది కదా ఇక్కడ పార్కు. సో కొంచెంసేపు మెడిటేషన్ చేసుకొని ఎండలో వెళ్ళిపోదాం. ఈ నీళ్ళకి అనేమో అక్కడక్కడ పెట్టారు, చూసుకోకుండా తొక్కామంటే కాలుకి దెబ్బ తగులుతుంది. బాగా నడవాలి జాగ్రత్తగా చూసి. ఇదేంటో మరి పిల్లలకి ఏం చేయాలనో, ఇది ఏం ఎక్సర్సైజ్ నాకు తెలియదు. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాం బయటికి. ఇంకా దగ్గరికి వచ్చేసినట్టే, ఇంకా గేట్ దగ్గరికి వచ్చాము. సో త్వరగా వెళ్ళిపోవాలి, ఇంకా చాలా చేసింది. మళ్ళీ పిల్లలకి వెళ్ళి టిఫిన్ చేసుకోవాలి కదా. మా ఆయన డ్యూటీకి కూడా టైం అవుతుంది. సో పిల్లలు వాళ్ళ ఎక్సర్సైజ్ కూడా అయిపోయినట్టున్నాయి, అక్కడ ఎవరాలు చేసుకుంటున్నారు వాళ్ళు కూడాను. సో మనం కూడా ఇంటికి వెళ్ళిపోదాం. మీకు ఈ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.